హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం. మరి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి. ఫ్రెండ్స్ మరి మా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మరి చూడండి, మా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మరి గోంగూర పచ్చడి చేసుకున్నామంటే మనకి ఒక 4 ముద్దలు ఎక్కువ తింటాం కదా, ఏం అవసరం లేదు చూడండి. పప్పు కానీ అట్లాంటివి ఏం అవసరం ఉండదనమాట. అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. మరి మరి అదే మనం పల్లెటూరు పద్ధతిలో గోంగూర పచ్చడి అయితే చేసుకుందామండి ఈరోజు. మరి ఇంకా వీడియో అయితే చూసేద్దామా ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ముందు మనం గోంగూర కడుక్కుందామండి. ఏమేమి కావాలి గోంగూర పచ్చడి చేసాకే? గోంగూర కడుక్కుంటావులే. గోంగూర పచ్చడి చేసాక ఏమేమి కావాలా? గోంగూర పచ్చడికి అయితే ఒక గోంగూర కట్ట తీసుకున్నాను చూడండి. దీంట్లోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు, 4 టమాటా పండ్లు, 2 ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నా. ఇంకా లాస్ట్లో మనం దంచుకునేటప్పుడు కొంచెం 1 ఉల్లిగడ్డ వేసుకుందామండి. మరి ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే చేసుకుందామండి. మరి మొదటగా పుండుకూర అంతా కడుక్కోవాలా? ఫస్ట్ మనం పుండుకూర కడుక్కుందామని, ఎందుకంటే మరి దాంట్లో నీళ్ళన్నీ మనం కడిగి పెట్టుకుంటే దాంట్లో నీళ్ళన్నీ క్లీన్గా ఒడిసిపోతాయి అనమాట. ముందు కడిగి వేసుకుందామండి. మరి ఇది ఒక కట్ట గోంగూర ఫ్రెండ్స్. మరి మేమైతే ఎక్కువ అంటే పుండుకూర అంటాం. మరి ఎక్కువ వాడేది మేము పుండుకూరనే. మరి బాగా కట్ట లావు ఉన్నది కదా, బాగా పెద్ద సైజు వచ్చిందనమాట. కట్ట ఒక కట్టేగా ఇంత పుండుకూర అయింది చూడండి. మరి మా పల్లెటూరులో ఈ వానకాలం వచ్చేసి ఇంకా సేనుల్లో వేసుకుంటాం చూడండి. సేనుల్లో వేసుకుంటే పుండుకూర కానీ బాగా వస్తుంది. మాకు కొనే అవసరం లేదు. ఏమంటే మేము ఇప్పుడు వారమైంది సేను పోలేదు, అందుకని చెప్పేసి పుండుకూర తినబుద్ధి అయిందని ఇంకా పుండుకూర పచ్చడి చేసుకుందామని ఊర్లోకి వచ్చింటే ఒక కట్ట తీసుకున్నాం. మరి మేమిద్దరమే కాబట్టి మరి 2 రోజులు తింటాం కదండి చేసుకొని గోంగూర పచ్చడి. అదేం పసిపోయేది కాదులే. 2 రోజులు కాకుండా 3 రోజులు తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కదా. మామూలు బయట కూడా ఉంటుంది అది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం బయట అయినా 2-3 రోజులు ఉంటుంది. మరి పుండుకూర అయితే కడుక్కున్నాం కదా, మరి టమాటా పండ్లు కానీ కడుక్కుందామని ఇదే నీళ్ళల్లోనే వేసేస్తున్నాం. మరి ఇదే నీళ్ళలో పచ్చిమిరపకాయలు కానీ వేసుకుందామండి. ఒట్టి మిరపకాయలతో కానీ చేసుకోవచ్చు. మరి ఎక్కువ అంటే మా పల్లెటూరులో చేసేది పచ్చిమిరపకాయలతోనే చేసుకుంటాం మేము. టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు టమాటా పండ్లు అయితే కట్ చేసుకుందామండి. ఇంకా పచ్చిమిరపకాయలు కానీ కొంచెం మనకి ఇట్లా మధ్యలోకి చించేసుకుందామండి. మనం టమాటా పండుకుంటే ఈ తొడి దగ్గర ఇది ఇంత రౌండ్ తీసేసుకుందామండి. ఇది ఎందుకంటే మనకి కిడ్నీలో రాళ్ళు వస్తాయంట ఇది తింటే, అందుకని చెప్పేసి ఈ పైన ఇది ఇంత కొంచెం కట్ చేసుకుందామండి. చాలామంది ఇప్పుడు ఇది పాటిస్తారు. మరి ఈ పచ్చిమిరపకాయలు కానీ ఎక్కువ పొడుగు ఉన్నాయి కదా, మనకి 2 కట్ చేసుకుందామండి. ఇరిసే ఏం కట్ చేస్తావు? వీటిని
కట్ చేసేది అవసరమా? ఒకటే చేయాలా అది? రెండు అట్లా తీసుకోవచ్చులే, మరి ఎక్కువ పొడుగు ఉన్నాయి కాబట్టి కట్ చేస్తున్నా. ఇప్పుడైతే టమాటా పండ్లు కట్ చేసుకున్నాం కదా, మరి పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకొని ఇంకా మనం ఇవన్నీ మగ్గించుకుందామండి. టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ వేస్తే గ్యాస్ అంటికుండా ఇప్పుడు అంటిస్తా. అంటే పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ కానీ అంటించేసిన. మరి దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తాను. ఒకటిన్నర స్పూన్ నూనె, మనం టమాటా పండు, పచ్చిమిరపకాయలకి అయితే నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నామండి. ఈ లోపల నేను ఎల్లిపాయలు కానీ వలుచుకుంటాను. మరి ఎల్లిపాయలు వలుచుకుని ఉల్లిగడ్డ కట్ చేసుకుంటా. ఎల్లిపాయలు చూడండి చాలా సన్నగా ఉన్నాయి. మరి ఇవి మన ఇంట్లో పాత కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా, మా ఊర్లోకి అయితే ఇంకా పాత కొబ్బరి గిన్నెలకి ఎల్లిపాయలు ఇస్తామంటే తీసుకున్నాను. మరి ఎండి పెట్టమంటే నువ్వు అంత కుళ్ళ పోగొట్టినావు కదా, అట్లా కొబ్బరి గిన్నెలు అట్లా వాటికి వచ్చినాయి. అవి ఇక వేస్ట్ చేయకోకుండా మనకి ఎల్లిపాయలు అన్నీ వచ్చినాయి కదా. ఒక్కోసారి మనకు ఓపిక లేనప్పుడు అట్లా పోతుంటాయి కొబ్బరి గిన్నెలు. మరి ఎల్లిపాయలు అయితే ఒలుచుకున్నాయి కదా, మరి పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు కానీ బాగా మగ్గినాయి. ఇట్లా ఎట్లకి తీసుకున్నామండి. మనం గోంగూర ఇట్లా దీంట్లోకి కానీ వేసుకొని మగ్గించుకోవచ్చు. మనం ఏమంటే నూరేటప్పుడు కొంచెం అన్నీ ఎరుకోలేదు, అందుకని చెప్పేసి ఇంక ప్లేట్లోకి అయితే తీసుకున్నామని. మరి ఇట్లా సపరేట్ తీసుకున్నాం అనుకోండి, మనకి రోట్లో వేసి దంచుకునేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. మరి ఇదే నూనెలోనే మరి పులుకుగానే వేసేస్తున్నామండి. పులుకూర వచ్చిందనమాట మా ఊర్లోన. మరి అట్లా కానీ చాలా ఇంత లావు పెట్టింటుంది. మరి ఏమన్నా కొంచెం హైట్ ఎక్కువ పెరిగేది అమ్ముకోలేదు ఏమో కానీ కొంచెం పులుకూర ముదిరిందని అందుకని కట్లు కానీ లావు పెట్టినారు. మరి ఈ గోంగూర వచ్చేసి ముదిరినా కానీ కొంచెం చట్నీల కంటే మనకు పచ్చళ్ళకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని ఇంకా తీసుకున్నాను నేను. మరి మూత అయితే పెట్టేసుకుందామండి. మరి ఈ లోపల మగ్గే లోపల ఇవి కానీ చల్లగా అవుతాయి. మరి పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు కానీ నేను కానీ రోలు కానీ కడుగుతాను. పులుకూర వేసినాం కదా, మనము కళాయిలోకి మరొకసారి కలుపుకున్నాం అంతా, లేదంటే అడుగంటుతుంది. మరి తొందరగా మగ్గిపోతుంది. ఎంత మనకు నేతదైనా కొంచెం ముదురుదైనా ఎక్కువ టైం పట్టదు. మరి పులుకూర అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు దించేసుకొని ఇంకా పచ్చడి అయితే నూరుకున్నామండి.
చల్లగాల ఏం లేదా? ఈ పచ్చిమిరపకాయలు టమాటో పండ్లు నూరేసరికి మనకి పుండుకూర కానీ చల్లగా అవుతుంది మరి. నూరుకుందామండి మరి. మన పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి రోట్లో నూరుకున్నాం అనుకో మరి రోలు నాకాల్సిందే చూడండి, అంత టేస్ట్గా ఉంటుంది. మనం అది కాకుండా మనం ఏమీ వేయలేదు కదా, మామూలుగా పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి ఒకటి వేసుకున్నాం మరి. ఇంకా టేస్ట్ కోసం వచ్చేసి ఇంకా ఎల్లిపాయలు వేసినాం మరి. ఎల్లిపాయలు ఉల్లిగడ్డ నుంచి మరింత టేస్ట్ ఉంటుంది మరి. ముందైతే పచ్చిమిరపకాయలు టమాటా పళ్ళు నూరుకుందామండి. దీంట్లోనే కొంచెం తగినంత రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా మెత్తగా నూరుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు వేసుకున్నామని. ఎల్లిపాయలు కానీ మెదిగిపోయినాయి కదా, మరి ఇంకా పులుకూర అయితే వేసుకున్నామండి. పులుకూర మరి ఆల్రెడీ మనకు మెత్తగా మగ్గిపోయింది. కొంచెం ఒక 2 నిమిషాలు అనుకోండి, ఇంకా బాగా మెత్తగా మెదుగుతుంది. మనం పులుకూరగానే వేసుకున్నాం కదా, మరి బాగా మెత్తగా నూరుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి మరి. కొంచెం చూసుకొని మనం తక్కువ ఏమన్నా ఉంటే వేసుకుందాం మరి. ఇంకొంచెం ఉప్పు పడుతుంది, ఎందుకంటే మనకి పులుకూర కొంచెం పులిపే కదా. ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఒక రవ్వ ఉప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది మరి. అందుకని ఇంకొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటున్నాం చూడండి లాస్ట్లో. ఇంకా ఇది కానీ కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుందామండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, బాగా మెదిగింది మరి. ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకుందామండి. ఇంకా గోంగూర పచ్చడి మనకి నూరేసరికి మనకి చెమటలు కానీ గారినాయి. ఈరోజు కొంచెం మాడం ఫుల్ వేడి మీద ఉందనమాట, ఎండ ఎక్కువ ఉంది ఈరోజు. వాన వస్తుందో ఏమో మరి. ఈ గోంగూర చట్నీ ఇట్లే ఉంచేసుకుందామండి. దీంట్లో కొంచెం అన్నం వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం కలుపుకొని తిందామండి. టేస్ట్ బాగుంటుంది మరి.
ఇంకా చట్నీ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్. మరి దీంట్లోనే కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని టేస్ట్ అయితే చూద్దామని మరి ఎట్లా వచ్చింది ఏం కదా అని. టేస్ట్ ఎట్లుందో నాకు కూడా పెడతావు 2 ముద్దలు. పెడతానా? మరి ఎంత అన్నం నీకు సరిపోతుంది అంత కలుపుతున్నావు ఒకటి సరే. ఇప్పుడు మధ్యాహ్నం టైం ఫుల్ ఆకలి మీద ఉందన్నమాట. 2 అయింది టైం అయితే ఫుల్ ఆకలి వేస్తుంది. మరి టేస్ట్ కానీ చూసినట్లుంటుంది, మన కడుపు నింపుకున్నట్లుంటుంది. అన్నం కానీ వేడిగా ఉంది. ఇంకా దీంట్లోనే కొంచెం పచ్చడి వేసుకుందామండి. మనం వెల్లిపాయ వేసుకొని నూరుకున్నాం కదా గోంగూర పచ్చడి. మరి మంచి ఏమంటారు, మంచి వాసన బాగుంది. చోట్ల అన్నం కలుపుతుంటే నీళ్ళు ఉరుకున్నాయి చూడండి. మరి మనకి ఇష్టమైతే ఇంకా కొంచెం ఉల్లిగడ్డలు కానీ వేసుకొని సైడ్కి ఇట్లా నంచుకుని బాగుంటుంది. మనం ఆల్రెడీ దీంట్లో దంచుకున్నాం కాబట్టి మరి అవసరం లేదు. గోంగూర పచ్చడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మరి బాగా కుదిరింది. మరి మనము దీంట్లో రకరకాలుగా ఏం వేసుకోకుండా మనము ఇంట్లో నేను టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం బాగా చూడండి. మా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి అయితే చేసినాను కదా ఫ్రెండ్స్. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.